రేపు రాజ్యాంగ పరిరక్షణ దీక్ష నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ. ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్ష చేయనున్నారు దళిత నేతలు. బీజేపీ విధానాలకు నిరసనగా ఆందోళన చేపట్టనున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న నినాదంతో దీక్ష చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ కోసం స్పెషల్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది స్టేట్ కాంగ్రెస్. హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ముఖ్య నేతలు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో మేనిఫెస్టోలో వివరించారు. 23 ముఖ్య అంశాలతో హామీలిచ్చింది ఏఐసీసీ. హైదరాబాద్ కు బీజేపీ రద్దు చేసిన ఐటీఐఆర్ ను పునఃప్రారంభిస్తామని తెలిపింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు, మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం, సుప్రీంకోర్టు బెంచ్ సిటీలో ఏర్పాటు, 4 కొత్త సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని హామీలలో ప్రకటించింది కాంగ్రెస్. మోడల్ పాఠశాలలతో పాటు ఈరోజు 4 నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపుతో పాటు నవోదయ విద్యాలయాల సంఖ్య పెంపుతో పాటు ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా 73, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా, అదేవిధంగా స్థానిక సంస్థలకు నేరుగా వచ్చే విధంగా బదిలీలు చేయటం. जब मोदी जी और अमित शाह कहते हैं 400 पार, तो लोग सोचते हैं हमारा क्या होगा. लोग सोचते हैं अगर 400 पार हो जाता है तो हमारे जो संविधान है, जिसके दौरान हमारे देश चलता है, उसका बदल जाएगा. 100 రోజుల పాలనలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో అద్భుతాలు చేశారన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా చేసి తీరుతుందని తెలిపారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నర్సాపూర్లో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మోసం చేశారని తెలిపారు. మీరు అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వెంటనే ఆడవాళ్లకు, మహిళలకు ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా బస్ అయితే వస్తుందా ఫ్రీగా? సరే, కరెంటు 200 యూనిట్ కరెంటు ఫ్రీగా వస్తుందా లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మొన్న వచ్చి 3-4 నెలలు అయిందమ్మా. వాళ్ళు 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇస్తారని మీకు మోసం చేసిరా లేదా? కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది, మీ హామీ నిలబడుతుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు జైలు భయం పట్టుకుందన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్. అందుకే రాజీనామా చేసి వెళ్లిపోవడానికి సవాలు విసురుతున్నారని ఫైర్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే కొత్త నాటకానికి తెరతీశారన్నారు. ఇక బీజేపీ ఫేక్ వీడియోల కేసుల పేరుతో సీఎం రేవంత్ రెడ్డిని బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు మధు యాష్కి గౌడ్. తెలంగాణలో కూడా ప్రజా పరిపాలన కొనసాగిస్తూ 4 నెలల లోపనే ప్రజలు విస్మయం చెందేటట్టుగా పరిపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి కూలదోస కుట్ర జరుగుతా ఉన్నది. ఏ అనుభవం లేదనుకున్నాం, ఎట్లా పరిపాలిస్తున్నాడు, ఎలాంటి అవినీతికి తావు లేకుండా పనిచేస్తున్నాడు, ఇవాళ దేశంలో తెలంగాణ మోడల్ అంటూ సృష్టించినాడు. తనను ఎదుర్కొనే శక్తి లేక బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పదే చెప్తూ వస్తున్నాయి. ఎన్నికలైన వెంటనే ప్రభుత్వం గోలగొట్టేస్తాం, పడిపోతుందని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాయి. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు సీనియర్ నేత జువ్వాడి నరసింగరావు. ఎన్నికల కోడ్ తర్వాత పథకాల ఫలితాలు అందరికీ అందుతాయని తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో బీడీ వ్యాపారి మాణిక్యం ఆధ్వర్యంలో 500 మంది బీడీ కార్మికులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జువ్వాడి నరసింగరావు. బీఆర్ఎస్ తో కుమ్మక్కై అరవింద్ ఇక్కడి నుంచి పోటీ చేశారన్నారు జువ్వాడి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే ఏం పరిస్థితి అంటే, మనం పనికిరాని తీసి ఎక్కడ ఇస్తామమ్మా? నోరులో ఇస్తాం, చెత్త బుద్ధలో ఇస్తాం. అది ఎందుకు పనికిరాదని ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే నోరులో వేసినట్టు. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు ఒకటై ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉన్నదో ఆ బలమైన వ్యక్తులను ఓడించేందుకు లోపాయకార ఒప్పందం చేసుకున్నారు. అటు అరవింద్ గాని, ఇక్కడ పోటీ చేసిన విద్యాసాగర్ రావు గాని. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో కాంగ్రెస్ లీడర్లు పోటీ పడుతున్నారు. వీలైనంతగా జనంలోకి వెళ్లేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేశారు లీడర్లు.